మరిన్ని వార్తలు మనం చూద్దాం. ఎస్ఆర్ఎస్పీ రెండో దశకు భీమిరెడ్డి పేరు పెట్టాలంటూ నిన్న జరిగిన రౌండ్ టేబుల్ సదస్సులో వక్తలు పిలుపునిచ్చిన సందర్భం ఆ వార్తను కూడా మనం చూస్తున్నాం. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి పలువురు వక్తలు నిన్న డిమాండ్ చేశారు. బిఎన్ ఆలోచన వేదిక కమిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడలో నిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో సీనియర్ పాత్రికేయులు, కవులు, రచయితలు, విద్యావేత్తలు హాజరయ్యారు. వారంతా కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రభుత్వం ముందు డిమాండ్ చేసిన అంశం. గొప్ప దార్శనికుడు బిఎన్ అంటూ నిన్న ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న గారితో పాటు ఇతర ప్రముఖులంతా కూడా ప్రభుత్వాన్ని కోరిన సందర్భం కనిపించింది. దానికి సంబంధించిన వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఇక బీసీలకు 50% కోటే ఇచ్చేదాకా విశ్రమించే ప్రసక్తి లేదని చెప్పి నిన్న ఓబీసీకి సంబంధించిన సమావేశంలో బీసీ నేతలంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. సదస్సులో పలువురు ఎంపీలు అంటూ ఈ వార్త. నిన్న బద్దిరాజు రవిచంద్ర గారితో పాటు ఇతర నేతలంతా కూడా ఏకైక డిమాండ్ను ప్రభుత్వం ముందు ఉంచారు. బీసీలకు 50% కోటా ఇచ్చేదాకా ఈ ఉద్యమం కొనసాగుతుంది. 42% కాదు, 50% హక్కుగా సాధించుకుంటాం. జనాభాలో ఉన్న తమకు రాజకీయ ప్రాతినిధ్యం కావచ్చు, తమను రాజకీయంగా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో వీటిపై పోరాటాలు ఉధృతం చేసేందుకు తప్పకుండా కార్యాచరణ తీసుకుంటామని చెప్పేసి నిన్న స్పష్టం చేసిన అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు. విజయానంద్ గారు నమస్తే. విజయానంద్ గారు, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున విద్యార్థుల నిరసన హోరును మనం చూసాం. సమైక్య రాష్ట్రంలో కొనసాగిన నిర్బంధమే నిన్న మళ్ళీ ఓయూలో కొనసాగిన సందర్భం. అవే దృశ్యాలు కనిపించాయి. గతంలో పోలీసుల బూట్ల చప్పుడులు, లాఠీ చార్జీలు చూసాం. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదే అణచివేత, యువత, విద్యార్థులు, విద్యార్థినులపై అదే రకమైన నిర్బంధ కాండ కొనసాగిన పరిస్థితి. దీనిపై విద్యార్థి నేతలంతా కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రివెంటివ్ అరెస్టులు చేయడంపై కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా 2 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 2 ఏళ్లలో మీరు ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెట్టుకున్నారని చెప్పేసి విద్యార్థులు నిలదీశారు. యువత అంతా కూడా నిలదీసిన పరిస్థితి. జాబ్ క్యాలెండర్కు సంబంధించిన హామీ కావచ్చు, ఏ ఇతర హామీని నిలబెట్టుకోకుండా ఎలా మీరు క్యాంపస్లో అడుగు పెట్టారని చెప్పేసి ప్రశ్నించిన అంశం. ఎట్లా చూడాలి ఓయూ వేదికగా మరోసారి ఈ ఉద్యమ దృశ్యాలు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? సీఎంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తన, ఆయన వ్యక్తిత్వానికి మళ్ళా నిన్నటి సభ కూడా ఒక మనకు రిమార్క్గా కనబడుతుంది. ఓయూలో సభ పెట్టడం అనేది అదొక ఈవెంట్ అని, అదొక ఛాలెంజింగ్ అంశం అని, అది నేను చేస్తానని అట్లానే ఆయన దాన్ని చూశాడు తప్ప ఓయూ విద్యార్థుల మనోభావాలు, ఓయూ విద్యార్థుల అవసరాలు, వాటి నుంచి ఆయన ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చూడటం లేదు. గతంలో కేసీఆర్ ఏదో ఉస్మానియా యూనివర్సిటీకి పోలేదని అదేదో ప్రచారం చేసి, అంతకుముందు వాళ్ళు వెళ్ళినప్పటికీ, ఆయన ఓయూ సమావేశంలో పాల్గొన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు అంతకుముందు ఏదో వెళ్ళలేదని, జనరల్ గా కేసీఆర్ కంటే ముందు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఓయూలో పోయి లేదా యూనివర్సిటీలలో పోయి సమావేశాలు ఎవరు పెట్టలేదు. కానీ అది కేసీఆర్ మీద ఒక మార్కు చూపించి దాని ద్వారా నేను అక్కడ చేస్తాను అని చెప్పి ఆయన అది చేశారు. అది చేయడం ఓకే, మంచిదే. ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీలకు వెళ్ళి విద్యార్థులతో ఇంటర్ఫేర్ అవ్వడం చాలా మంచి పరిణామమే. కానీ ఆయన మొదలు ఏం చెప్పాడు అంటే, ఆయన మొదటి నుంచి ఒక విషయం చెప్తాడు, దానికి భిన్నంగా ప్రవర్తిస్తాడు. నేను ఎందుకు ఆయన వ్యక్తిత్వానికి మరొకసారి రిమార్క్ అని చెప్పానంటే, ఆయన చెప్పింది ఏంటిదంటే, నేను ఈసారి ఓయూకి వచ్చినప్పుడు అసలు పోలీసు వాళ్ళు ఎవరు ఎలాంటి రక్షణ చేయొద్దు, ఇలాంటి అరెస్టులు చేయొద్దని ముందే చెప్పి పెట్టాడు. కానీ నిన్న జరిగిందంతా కూడా మొత్తం పోలీస్ సెక్యూరిటీ పెట్టుకొని అక్కడ సభ పెట్టి అక్కడేదో ప్రజాస్వామికంగా తను ఓయూ విద్యార్థులతో సమావేశమైనట్టుగా ప్రచారం చేసినారు. వాస్తవంగా ఓయూ విద్యార్థులు ఎవరిని కూడా హాల్లోకి అనుమతించలేదు. చాలా తక్కువ మంది, అది సీనియర్ పూర్వ విద్యార్థులు అల్యూమిని వాళ్ళు మాత్రమే కూర్చున్నారు. అది పోను ప్రధానంగా అంత నిర్బంధంలో ఎవరైనా సభ పెట్టచ్చు. దానికి ముఖ్యమంత్రి అంత నిర్బంధం పెట్టుకొని పెట్టాలంటే ఎక్కడైనా సభ పెట్టచ్చు.
ఇవాళ అదేంటిది దండకారుణ్యంలో అది ఛత్తీస్గఢ్లో పోయి వాళ్ళు ఇప్పుడు అక్కడ రోడ్లు వేస్తున్నట్టు ఉస్మానియాలో కూడా చేయొచ్చు. దానికి ఏముంది? ఇప్పుడు బలగాలు మన చేతిలో ఉన్నాక ఎక్కడ సభ పెట్టినా ఏం కాదు. ఆ విద్యార్థులు ఎవరైతే ఉద్యోగుల కోసము గొంతెత్తి నినదిస్తున్నారో వాళ్ళని అలో చేసి ఉంటే ఆ సభ ఏంటిది అనేది మనకి తెలుస్తుండే, కానీ అది అలో చేయలేదు. తర్వాత ముందస్తు అరెస్టులు విద్యార్థి సంఘ నాయకులను ముందుగానే అరెస్ట్ చేసినారు. ముఖ్యమంత్రి మాటలకు విరుద్ధంగా జరిగింది. ఇదంతా సరే చిన్న విషయము. ఇది కామన్ గా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకోకుండా తిరగలేరు, అది వదిలిద్దాము. కానీ అసలు ఏ ఉద్దేశంతో సభ పెట్టినమని చెప్తున్నారో ఆ ఉద్దేశాలు సరిగా నెరవేరకపోవడం దురదృష్టకరము. ముఖ్యంగా ఉస్మానియాలో చదువుకునే విద్యార్థులు వాళ్ళ సౌకర్యాల కోసం, ఆ ఉస్మానియాలో వాళ్ళు చదవడం కోసం మాత్రమే చదవరు. ఆ తర్వాత మాకేదో ఉద్యోగం దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది అని చదువుతారో ఆ వీటికి ఏదైతే వాగ్దానం చేసినారో ఆ జాబ్ క్యాలెండర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఉద్యోగ నోటిఫికేషన్ దాకా ఇవాళ నిరుద్యోగులు రోడ్ల మీద, అదే ఉస్మానియాలో చదువుకున్న వాళ్ళు ఇవాళ నిరసనలు ధర్నాలు చేస్తున్న సందర్భం. అక్కడికి వెళ్ళి వాళ్ళని ఉద్దేశించి లేదు రేపు రానున్నది, రేపు మేము వేస్తామనే విషయాలు పక్కకు పెట్టి ఈ తెలంగాణ గడ్డ ఎలాంటిది, తర్వాత తాను ఎక్కడి నుంచి వచ్చిర్రు, చదువుకోవడం ఎట్లా చదువుకోకున్నా కానీ ఏం కావచ్చు, ఇంగ్లీష్ ముఖ్యం కాదు, ఇట్లాంటి మాటలు వాళ్ళు మాట్లాడారు. ఇంకా దురదృష్టం ఏంటంటే అక్కడ ఆ సభలోంచి మనము చదువుల తల్లి అని, మాత అని, చదువు అంటే ఒక తల్లి లాంటిది అని చెప్పుకునే దగ్గర నుంచి ఇప్పుడు చదువును ప్రేయసిగా చేసేటువంటి ఒక 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 దుర్మార్గమైనటువంటి మాటలు కూడా వినవలసి వచ్చింది. అట్లాంటివి అన్ని కూడా అక్కడ జరగడంతో పాటుగా ఇప్పుడు ఏవైతే 10 కోట్ల రూపాయలు నేను ఇవ్వడానికి వచ్చాను అంటున్నారో ఆ 10 కోట్ల రూపాయల జీవో విడుదల చేస్తూ ఆయన ప్రకటన చేస్తారు. ఆ చేస్తున్న సందర్భంలో వారు ఏం చెప్పినారంటే అసలు తెలంగాణలో మనకు నిజాం వ్యతిరేక పోరాటం జరిగింది అని చెప్పినారు. నిజాంకు వ్యతిరేకంగా కొమరం భీం పోరాటం చేసినారు అని చెప్పినారు. నిజాంకు వ్యతిరేకంగా కొమరం భీం పోరాటం చేస్తే, రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం పోరాటం చేస్తే, ఆ నిజాంని ఈ తెలంగాణ మీద పోలీస్ యాక్షన్ చేసి ఇక్కడ రజాకార్లను, నిజామును ఎవరిని కూడా చంపకుండా ఇక్కడ ప్రజలను వేలాది మందిని చంపి ఆ నిజామును గవర్నర్ చేసినటువంటి పార్టీలో ఉన్నారు వారు. ఆ నిజాము ఏ పార్టీలో ఉన్నారు? ఆయన 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 లాస్ట్ కు ఏ పార్టీలో గవర్నర్ గా చెలామణి అయినరు? సరే, గవర్నర్ కు పార్టీ ఉండదు కానీ పార్టీ ఇస్తేనే గవర్నర్ అవుతారు కదా. సో అట్లాంటి నిజామును గవర్నర్ చేసిన పార్టీలో ఉన్నారు. అంటే ఇక్కడ వేలాది మంది ప్రజలను చంపి ఆ ప్రజలని హింసించిన వానికి లీడర్ చేసి ఈ దేశంలో పట్టం కట్టినటువంటి రాజకీయ నాయకులు పార్టీ అది. ఆ పార్టీలో ఉండి ఆయన తెలంగాణ ఉద్యమాల గురించి నిన్న వ్యాఖ్యానించడం చాలా చాలా దారుణమైనటువంటి హింస. చూసే వాళ్ళకి, ఆలోచన ఉన్న వాళ్ళకి, ఏమైనా తెలివి ఉన్న వాళ్ళకి నిజంగా ఆలోచిస్తే. రెండోది, ఆ సాయుధ రైతాంగ పోరాటం గురించి తర్వాత 69 తెలంగాణ ఉద్యమం గురించి 360 మంది ప్రాణాలు అర్పించినారు మా వాళ్ళు. ఆనాడు దాష్టికాలకు వ్యతిరేకంగా అన్నారు. ఆనాటి దాష్టికాల 360 మందిని పొట్టన పెట్టుకున్న పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి వాళ్ళు. అంటే దాని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మన తెలంగాణకు ముఖ్యమంత్రిగా. ఆ 69లో 360 మందిని పొట్టన పెట్టుకొని వేలాది మందిని జైళ్ళల్లో కుక్కి ఒక విద్యా సంవత్సరం మొత్తం విద్యార్థులు కోల్పోవడానికి కారణమైన పార్టీలో ఉండి ఉస్మానియాలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కింద కూర్చున్న వాళ్ళు అదే యూనివర్సిటీలో కూర్చొని చప్పట్లు కొట్టేంత ఉస్మానియా చైతన్యం మనకి నిన్న కనబడ్డది. అక్కడి నుంచి వెళ్తే నక్సలైట్ ఉద్యమం గురించి కూడా మాట్లాడారు వారు ముఖ్యమంత్రి గారు. నక్సలైట్ ఉద్యమము ఇవాళ ఈ తెలంగాణలో మొత్తము ఈ తెలంగాణను దోపిడీ చేసి ఇక్కడ సంపన్నమైన రాష్ట్రాలకి కనీసం నీళ్లు, కరెంటు ఇయ్యక, చదువులు లేక యువకులందరూ ఇవాళ తుపాకులు పట్టుకొని పోతే వేలాది మందిని పొట్టను పెట్టుకొని ఇవాళ ఊరికొక్క స్తూపం తెలంగాణ ఉండడానికి కారణం ఏ పార్టీ అండి? తెలంగాణ ప్రతి ఊరికొక స్తూపం ఉన్నది. ఇవాళ ఆ అమరులందరూ ఎవరు చేసిన అమరులు? వాళ్ళు ఎవరి కోసం పోరాటం చేసి
వాళ్ళు ఏంది పీపుల్ అని ఈ నక్సలైట్లుగా మారినరు, వీళ్ళంతా పోరాటం చేసిరు, ఆ పోరాటం గొప్పదని చెప్తున్నారు కదా. అంటే వాళ్ళే చంపి ఆ పోరాటం గొప్పదని చెప్తుంటే మనం విని చప్పట్లు కొడుతుంటే మనం అంతా మేధావులు తెలివి కల్లోలుగా ఇన్ని రోజులు ముసుగులు వేసుకొని చలామలైనరు మీడియాలో ఉన్న బయట వైట్ కాలర్లుగా వీళ్ళంతా. వెనక కూర్చొని వేదిక మీద కూర్చొని ఆ సభకు అధ్యక్షత వహిస్తున్న వాళ్ళందరూ ఇదివరకు దాకా అదంతా గొప్పగా దాన్ని రొమాంటిసైజ్ చేసి చెప్పి వీళ్ళందరూ పెద్ద గొప్ప వాళ్ళుగా మేధావులుగా చెలామని నిన్న ఆ విషయాలు మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టి వ్యక్తులు నవ్వుతున్నారు. ఇవాళ నక్సలైట్లుగా ఉన్న వాళ్ళందరినీ తెలంగాణలో పొట్టన పెట్టుకొని చంపిన వాళ్ళు ఇవాళకి చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో ప్రతి చచ్చిన శవం తెలంగాణకు వస్తున్నది అంటే ఏ పార్టీ దానికి కారణము? ఎవరు ఆ హింసకంతా ఈ దేశంలో జరుగుతున్న ఈ అంతర్యుద్ధం లాంటి ఇంత దారుణమైన హింసకు పునాదులు వేసిన వాళ్ళు ఎవరు? ఆ పార్టీకి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడి అందశ్రీ గారు పాట రాస్తే తెలంగాణ వచ్చిందని చెప్పారు. ఎన్ని సత్యాలు మాట్లాడారు మరి మన నిన్న చూసింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి వేలాది మంది సకల జనులు పోరాటం చేసి ఉద్యమం చేసి రోడ్ల మీదకి వచ్చి తెలంగాణను మొత్తం స్తంభించి ఒకనొక దేశమే అల్లకల్లోలమైన పరిస్థితి వస్తే చివరికి వచ్చి కేసీఆర్ గారు నిరాహార దీక్ష తర్వాత డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. అప్పటికే 12 మంది విద్యార్థులు 10 మంది విద్యార్థులు చనిపోయారు. దాని తర్వాత ఇవాళ 23న ప్రకటన వెనుకకు తీసుకొని 1000 మంది విద్యార్థులకు చావడానికి కారణమయ్యి ఇవాళ అమరుల గురించి పోరాటాల గురించి విద్యార్థుల అమరత్వం ఉస్మానియా యూనివర్సిటీ చేయబట్టే వచ్చిందంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి యాదిరెడ్డి, శ్రీకాంత్ వీళ్ళందరూ చావడానికి కారకులు ఎవరు? దారుణమైనటువంటి విషయాలు చెప్పి విద్యార్థులకు ఇవాళ ఆ జీవో ఇచ్చినట్టు ప్రకటన చేశారు. ఈ జీవోలో ఉన్నటువంటి డబ్బులు రేపు ఆ యూనివర్సిటీకి దక్కుతాయా లేవా, ఇదివరకు ఎన్ని జీవోలు వచ్చినాయి, ఎన్ని పైసలు అమలైనాయి అనేది ఇవాళ మన కళ్ళ ముందట ఉన్నటువంటి విషయము. ఈ జీవో అమలవకపోవడాన్ని బట్టి ఉస్మానియా విద్యార్థుల ప్రతిస్పందన ఉంటుందని అయితే నా అభిప్రాయం. విజయ్ గారు చాలా కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థులకు ఇచ్చిన ఈ జీవోనే కాదు ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోవడంలో ప్రభుత్వంపై నమ్మకం లేదనే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి. జాబ్ క్యాలెండర్ పేరిట తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని 2 ఏళ్లైనా పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయని ఈ ప్రభుత్వం ఇచ్చే జీవో పైన ఉస్మానియా విద్యార్థులకు కావచ్చు పౌర సమాజానికి నమ్మకం లేదనే అంశాన్ని చాలా స్పష్టంగా విజయ్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు. దేవిప్రసాద్ గారు నమస్తే. దేవిప్రసాద్ గారు, మనం చూసినాం మీరు ప్రత్యక్షంగా ఉస్మానియా యూనివర్సిటీలో సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చూశారు. ఎట్లాంటి అణిచివేత సమైక్య రాష్ట్రంలో కొనసాగిందో, ఎలాంటి నిర్బంధాలు, చివరికి ఆత్మ బలిదానాల వరకు చూసాం. నిన్న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మళ్ళీ అదే అణచివేత, అదే నిర్బంధ కాండ కొనసాగిందనే వార్తను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ముఖ్యమంత్రి పర్యటన, అలాగే విద్యార్థులు మరోసారి ఉద్యమ రోజుల నాటి దృశ్యాలను, అలాంటి సమరాన్ని, అలాంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టడాన్ని, నిరసనలు హోరెత్తించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? గుడ్ మార్నింగ్ రాజు గారు, వీక్షకులకు అందరి శుభోదయం. అంటే నిన్న ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన మనం ఒక్కసారి చూస్తే మీరు ఇంతకుముందు అన్నట్టు మళ్ళీ 2014 కంటే ముందు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి అనేక నిర్బంధాలకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు చాలా స్పష్టంగా నిన్న కనబడ్డాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఒక కాన్సన్ట్రేషన్ క్యాంపుగా మారిపోయింది. విద్యార్థులందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేసేటువంటి పద్ధతి, మన గతంలో లాగే మాణిక్యేశ్వర నగర్లో ఉన్నటువంటి టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళని కావచ్చు, విద్యార్థులను కావచ్చు, అనేక మందిని అరెస్ట్ చేసి ఒక మొత్తంగా కూడా ఒక నిర్బంధ శిబిరంగా మార్చినటువంటి సందర్భాన్ని మనం చాలా స్పష్టంగా చూసినాం. 25 ఆగస్టున గతంలో ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు చెప్పినటువంటి మాటలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ రోజు నేను మళ్ళీ వస్తా, ఆర్ట్స్ కాలేజీ ముందు సభ పెట్టుకుందాం, ఏ ఒక్క పోలీసు కూడా క్యాంపస్లో కనబడొద్దు, విద్యార్థులు ఎన్ని నిరసనలైనా చేయండి, ఏమైనా చెప్పండి, వాటి పరిష్కారం కోసం నేను పరిష్కరించి పోతా అని చాలా స్పష్టంగా విద్యార్థులకు ఇది హామీ ఎప్పుడో దశాబ్దాల కింద ఇచ్చిన హామీ కాదు, ఆగస్టు నాడు ఇచ్చినటువంటి హామీ. మళ్ళీ నా పర్యటనలో ఇవన్నీ ఉంటాయి, నేను అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ముఖ్యమంత్రి ఆదేశాలను అధికారులు పాటిస్తలేరా, లేకుంటే ముఖ్యమంత్రి గారు వారిని ఏమైనా నిరోధించిండా అనేటువంటి అంశం ఇవాళ చాలా స్పష్టంగా తెలిపోయింది. మొత్తంగా కూడా ఏ విద్యార్థిని
హాస్టల్ సమస్యలు కావచ్చు, ఫ్యాకల్టీ సమస్యలు కావచ్చు, బిల్డింగ్ సమస్యలు కావచ్చు, లేకుంటే రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఉస్మానియాలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని ప్రస్తావిస్తామనుకున్నటువంటి ప్రతి విద్యార్థిని అరెస్ట్ చేసి లోపల పెట్టి కనీసం ఈ విద్యార్థుల ఆకాంక్షలైనా ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన అంటే రేవంత్ రెడ్డి భజన తప్ప ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం 1,000 కోట్ల రూపాయలు అనేది ఒక బ్లాంకెట్ ఓ సొమోటోగా అందులో ఫైనాన్స్ అప్రూవల్ లేదు, ఏది లేదు, ఏ అకౌంట్ నుంచి ఇస్తున్నారని లేదు, అసలు యూనివర్సిటీలో నెలకు వేతనాలు ఇవ్వడానికే డబ్బు లేవు. ఈ 1,000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి మీరు రిలీజ్ చేస్తే కదా, బడ్జెట్లో ఉన్నాయి, ఆ బడ్జెట్నే మీరు ఇక్కడ రిప్లికా చేసిర్రు. అసలు ఉన్న బడ్జెట్లోనే డబ్బులు రిలీజ్ చేయకుండా ఇవాళ విశ్వవిద్యాలయాల్లో చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వస్తే ఈ 1,000 కోట్ల రూపాయలు మీరు ఎందుకు డిపిఆర్ అన్నారు, చాలా చాలా చెప్పిండ్రు. ఇక అసలు మాకు భారతదేశంలో ఉన్న యూనివర్సిటీలతోనే మాకు పోటీ లేదు, మా పోటీ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇంకొక యూనివర్సిటీ అని మీరు చెప్పిండ్రు కదా. మరి ఏ ఒక్కటి కూడా నిన్న కనపడనటువంటి నేపథ్యాన్ని మనం చాలా స్పష్టంగా, ఒకటి ఇచ్చిన హామీ ఉల్లంఘన, విద్యార్థుల మీద నిర్బంధం, కాన్సన్ట్రేషన్ క్యాంప్గా మార్చడం అనేటువంటిది, ఇది మళ్ళీ ఒక నిర్బంధానికి చాలా ఒక మినీ ఎమర్జెన్సీ లాగా నిన్న తలపించింది అనేటువంటి విషయం వాస్తవం. మా గెల్లు శ్రీనివాసరావు లాంటి వాళ్ళు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు విద్యార్థి నాయకులందరినీ, అట్లాగే చాలామందిని విద్యార్థి నాయకులందరినీ కూడా టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళందరినీ ఎప్పుడో అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం. 2, నేను అసలే రాజకీయాలు విద్యాలయాల గురించి మాట్లాడుతాను. నిన్న ముఖ్యమంత్రి ప్రసంగం అంతా కూడా రాజకీయ ప్రసంగమే. ఓకే, రాజకీయ ప్రసంగం చేస్తే పర్వాలేదు, కానీ చరిత్రను కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం, తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఉద్యమాన్ని కావచ్చు, తర్వాత అనేక విషయాలు గతంలో ఉద్యమాల్ని అణిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమాలను తలుచుకునేటువంటి పద్ధతి చూస్తుంటే అపహాస్యం. అక్కడ మొత్తంగా కూడా ఉద్యమాలను తలుచుకుంటూనే ఆ ఉద్యమాలను అణిచినటువంటి వాళ్ళే ఇలా ఏదో హత్య చేసి దండలేసి ఊరేగించినట్టు నిన్న మొత్తంగా కూడా రాజకీయ ఉపన్యాసం చేసి, ఆ ఉపన్యాసంలో కూడా కేటీఆర్ గారి మీద పరోక్షమైనటువంటి విమర్శలు, హరీష్ రావు గారి మీద పరోక్షమైన విమర్శలు, కేసీఆర్ మీద పరోక్షమైనటువంటి విమర్శలు, ఈ విమర్శల దాడి తప్ప అసలు నువ్వు ఏమి చేయదలుచుకున్న ఉస్మానియాకి అనేటువంటిది ఒక ప్లాన్ అనేటువంటిది లేకుండా పూర్తిగా రాజకీయ ప్రసంగం చేసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేసిండు తప్ప ఇంకొకటి లేదు. అట్లాగే విద్యార్థులందరికీ కూడా కావాల్సింది ఏంది రాజుగారు, ఏ విద్యార్థి అయినా ఉస్మానియా యూనివర్సిటీ ఏమి చేస్తాడు, కొన్ని ఉద్యోగాలు వస్తాయేమో, నోటిఫికేషన్లు వస్తాయేమో, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ వస్తుందేమో, నేను ఇక్కడ ప్రకటిస్తా అన్నాడు కదా, మరి నిన్న ఒక్క ఉద్యోగం అన్నా ప్రకటించిండా, ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి ఏ విషయం అన్నా ప్రస్తావించిండా? అంటే మొత్తంగా కూడా ఎట్లా చేసిండంటే విద్యార్థులందరినీ కూడా తర్వాత అనేక తప్పులు. 25 లక్షల పాఠశాలలు అంటాడు, 25 లక్షల పాఠశాలల్లో 18 లక్షల విద్యార్థులు. ఇది ఒక ముఖ్యమంత్రి అసలు స్టాటిస్టిక్స్ లేకుండా, సరైన సమాచారం లేకుండా, గతంలో చాలా సందర్భం దిల్సుఖ్ నగర్లో మనం చాలా చూసినాం, సముద్రం ఉన్నదని ఒకసారి, ప్లేన్లు తయారు చేస్తారని ఒకసారి, ఇటువంటి చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పేటువంటి ప్రయత్నం చేసాం. అనేక ఉద్యమాలకు సంబంధించి కూడా ఇవాళ ఆయన 50 ప్రత్యేక రాష్ట్ర అప్పటి ఉద్యమాన్ని చెప్పిన, లేకుంటే నక్సల్బరీ రైతాంగ పోరాటం గురించి చెప్పిన, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్పిన, ఆ విషయాల పట్ల అసలు కాంగ్రెస్ పార్టీ కదా మొదటి ద్రోహి, తెలంగాణకు ద్రోహి, మొదటి ద్రోహి కాంగ్రెస్ పార్టీ. 69లో ఉస్మానియా యూనివర్సిటీలో వెల్లువెత్తినటువంటి విస్ఫోటనాన్ని ఒక విధ్వంసం చేసి మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని రక్తప్టేరులు వారించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణకు ఒక రక్షకుడుగా, ఒక ప్రొటెక్టర్గా, మేము తెలంగాణ సాధనకే మేము అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది ఇలా ప్రజలు జీర్ణించుకుంటలేరు. నిన్న యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రసంగం అంతా కూడా అబద్ధాలు, మోసాలు, చరిత్రను వక్రీకరణ చేయడం, ఇచ్చిన మాట తప్పుకోవడం. అంటే ఈ 2 ఏళ్ల పరిపాలనకు ఒక ఎక్స్టెన్షన్ లాగా జరిగింది తప్ప విద్యార్థులకు ఏమాత్రం కూడా ఉపయోగపడినటువంటి పర్యటన ఉస్మానియా పర్యటన. మనం చూస్తూ ఉన్నాం 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో యువతకు, విద్యార్థులకు నయవంచన తప్ప ఏమీ దక్కలేదు. నిన్న ముఖ్యమంత్రి పర్యటన కూడా దానికి కేవలం ఎక్స్టెన్షన్గా మాత్రమే నిలిచింది తప్ప ముఖ్యమంత్రి అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై విద్యార్థి లోకానికి ఎలాంటి నమ్మకం లేదనే విషయాన్ని దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయానంద్ గారు, మరొక కీలకమైన అంశం కనిపిస్తోంది. నిన్న కాంగ్రెస్ గుండాల చేతిలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య అంటూ మరో కీలకమైన
ఎన్నికల వేళ జరుగుతున్న ఈ హత్యాకాండను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దీన్ని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో ఖండించిన పరిస్థితి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇవి పూర్తిగా కాంగ్రెస్ హత్య రాజకీయాలకు ఇది నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని మండిపడిన అంశం. 10 ఏళ్ల పాటు మనం చూసాం, పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా అత్యంత ప్రశాంతంగా జరిగిన పరిస్థితి తెలంగాణ ఉండేవి. కానీ మళ్ళీ ఇలాంటి పరిణామాల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇవాటి నుంచి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తొలి దశ పోలింగ్ కూడా జరుగుతోంది ఈరోజు. గ్రామాలలో ఒక ప్రశాంతమైన వాతావరణము, స్నేహపూరితంగా జరగాల్సినటువంటి ఎన్నికలు ఇట్లా ఈ హత్యాకాండాల దాకా వెళ్ళడం అనేది చాలా దురదృష్టము. ఇప్పుడు ఏమంటారంటే ఎన్నికల సంఘమే ఇప్పుడు అంతా కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి ఈ ప్రాంతాలు అని చెప్తారు. ఎన్నికల సంఘం చాలా విమర్శలు ఎదుర్కొంటుంది. ఏ అధికారుల మీదనైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాళ్ళని ఏమాత్రం కనీసం ట్రాన్స్ఫర్ చేసి అక్కడ కొత్త వాళ్ళని వేసేటువంటి పని కూడా చేస్తుంది. తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కింది స్థాయి నాయకులకి ఇంకా పోలీస్ వ్యవస్థ మీద చాలా విమర్శలు ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు మనం గతంలో తెలంగాణలో ప్రతిపక్షాలు పోలీసు వాళ్ళు తీవ్రంగా వ్యవహరిస్తున్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రము మీరు ఎవరైతే చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో, మీరు కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు ఉంటాయని వార్న్ చేసేటువంటి వాతావరణం మన దగ్గర లేకుండే. అంత తీవ్రంగా హెచ్చరిస్తున్నారంటే జరుగుతుందని వాళ్ళ దృష్టికి కార్యకర్తల నుంచి వచ్చినట్టే కదా. అనేక రకాల కేసులు పెట్టడము, హింసించడము, చివరికి ఎందాకనైనా వెళ్ళి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది, మాది నడుస్తుంది పోలీస్ స్టేషన్లో అనేటువంటి ఒక బలం రావడం, ఇట్లాంటి కొన్ని ఒక లెవెల్ వరకు కొంత వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అధికారంలో ఉన్న వారికి ఎవరికైనా కార్యకర్తకు అవసరం ఉంటే వెళ్ళి పని చేయించడము అట్లాంటివి చేస్తుంటారు. కానీ ఎక్కడి వరకైనా వెళ్ళి మనము చేయవచ్చు అనేటువంటి ఒక స్వేచ్ఛ అనేది ఒకటి వాతావరణం అనేది ఏర్పడడం వల్ల అతి తీవ్రంగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసు యంత్రాంగము ఆ భయం అనేది లేకుండా పోయింది. మొత్తంగా ఓవరాల్ గా మనకి తెలంగాణలో కొంత క్రైమ్ రేట్ అనేది బాగా పెరుగుతుంది. ముఖ్యంగా హత్యలు అనేటివి మీరు చూడండి, వారంలో 1 లేదా 2 నమోదవుతున్నాయి. మీరు చూస్తే ఆత్మహత్యలే కాదు, హత్యలు నమోదవుతున్నాయి. హత్యలు నమోదవడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక హత్య జరిగిందంటే అది అక్కడితో ఊరుకోదు, నెక్స్ట్ అది మరొక క్రైమ్ కు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి పెడుతుంది. అంటే తెలంగాణలో ఒక ప్రశాంతమైన వాతావరణం దెబ్బతినడానికి ఒక చాలా తప్పుడు బీజాలు పడుతున్నాయిగా పరిణామం కాదు. ఎందుకంటే ఎన్నికలు ఇవాళ వస్తాయి పోతాయి. స్నేహపూర్వకంగా ఒక ఊర్లో అన్న తమ్ములుగా మామ బావ అని పిలుచుకునే వాళ్ళ మధ్య ఇంత విద్వేషము హత్యల దాకా వెళ్ళి అంటే ఒక సీటు గెలుస్తూ ఓడిపోతారు కదా. అది పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కూడా కావు. కాబట్టి ఇలాంటివి ఎంకరేజ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. రైట్ దేవిప్రసాద్ గారు, విజయానంద్ గారు చెప్పినట్టు ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో వాస్తవానికి ఒక ఎవరి ఎజెండా వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉండాలి, ప్రచారం నిర్వహించుకునే అవకాశం ఉండేది. అదే పరిస్థితి తెలంగాణలో కొనసాగింది 10 ఏళ్ల పాటు. కానీ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో రాగానే జరుగుతున్న పరిణామాలు కావచ్చు, దిగజారుతున్న శాంతి భద్రతల పరిస్థితులు కావచ్చు, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? పార్టీ నేతలంతా కూడా తీవ్రస్థాయిలో దీన్ని ఖండించిన సందర్భం కూడా మనం చూసాం. ఇప్పుడు రాజుగారు, మనం గత 9.5 ఏళ్ల పరిపాలన, కరోనా 2 ఏళ్ళు తీసేసినా కూడా దాదాపు 7.5 ఏళ్ల పాటు హైదరాబాద్ నగరం శాంతి భద్రతల్లో దేశంలోనే ఒక నంబర్ 1గా కేసీఆర్ గారు తీర్చిదిద్దినటువంటి అంశాన్ని మనం అందరం కూడా చూసాం. ఎక్కడ కూడా ఎటువంటి హైదరాబాద్ ఓల్డ్ సిటీ దగ్గర నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఇట్లా విచ్చలవిడిగా హత్యలు జరిగేటువంటి సందర్భాన్ని మనం చూడలేదు. కానీ 2 ఏళ్ల పరిపాలనలో సోషల్ మీడియా వారియర్స్ మీద కేసులు పెట్టడం కావచ్చు, లేకుంటే ముందస్తు అరెస్టులు కావచ్చు, లేకుంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం కావచ్చు, వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకత్వం క్యారెక్టరైజేషన్ మీద హరణం చేసేటువంటి పద్ధతి కావచ్చు, కేటీఆర్ గారి మీద, హరీష్ గారి మీద, అనేక మంది మీద, ముఖ్యంగా కేసీఆర్ గారి మీద. కానీ ఇప్పుడు ఈ 2 ఏళ్ల పరిపాలన తర్వాత రేవంత్ రెడ్డి ఇక రాజ్యాంగం, నేను మొన్న ఏమన్నాడు ఒక సందర్భంలో, మీరు అన్నారు ముఖ్యమంత్రి కాకపోతే ఒక ఆయన వాళ్ళని అందరినీ తీసుకొచ్చి రూమ్లో వేసి కొట్టాలనిపిస్తున్నది అన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి పాత్ర పోయినట్టున్నది. ఇక ఆయనను ప్రశ్నించిన వాళ్ళు, ఆయనను ఎదిరించిన వాళ్ళు, ఆ రాజకీయాల పట్ల ఏకీభావం లేని వాళ్ళందరినీ కూడా ఇక హత్యలు చేసేటువంటి చర్యకు ఒడిగడుతున్నాడని మనకు చాలా స్పష్టంగా
నిన్న సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో జరిగినటువంటి ఘటన మనకు చాలా కళ్ళ ముందు కదలాడుతాం. కాబట్టి ఈ హత్యా రాజకీయాలకు కాంగ్రెస్ ఇవాళ తెరలేపింది అనేటువంటి మాట వాస్తవం. నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, జగదీష్ రెడ్డి గారు ఈ హత్యను ఖండిస్తూ ఈ విషయం చాలా ప్రస్ఫుటంగా చెప్పారు. మీరు శాంతి భద్రతలకు సంబంధించి ఇవాళ చేతులు ఎత్తేసి ఇవాళ హైదరాబాద్ నగరంలో పట్టపగలు రాజుగారు ఇవాళ ఎక్కడ పడితే అక్కడ హత్యలు అవుతున్నాయి, కాల్పులు అవుతా ఉన్నాయి, తుపాకులు మోగుతా ఉన్నాయి. హైదరాబాద్ నగరం లాంటి చాలా టౌన్లలో ఇవాళ హత్యలు అనేటువంటి ఒక మామూలు ప్రక్రియగా మారిపోయింది. అంటే క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయి ప్రజలకు ఇక హైదరాబాదులో శాంతి భద్రతలు లేవు అనేటువంటి ఒక భావన క్రియేట్ చేసే విధంగా ఇవాళ ఈ క్రైమ్లకు అన్నిటి కూడా కారణం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాల్సి, మీరు చంపినా, మీరు కేసులు పెట్టినా, మీరు ఇంకొకటి చేసినా ఏదో బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా వెనక్కిపోతుంది, ఏదో భయపడుతుందని మీరు అనుకుంటే డెఫినెట్గా అది మళ్ళీ మీరు ఏ బంత్ అయితే నేలకు విసిరి కొడతారో అది ఎంత ఎత్తుకు లేస్తుంది అనేటువంటి ఒక సామాజిక సూత్రం ఉందో డెఫినెట్గా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 2 ఏళ్లలో అటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజల ముందు చూసింది. మమ్మల్ని ఏమేం చేయాలనుకున్నా కూడా ఎక్కడ కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రజల పక్షం ఉండి ప్రజల కన్నీళ్లను కష్టాలని ఇవాళ సమర్థవంతంగా ఒక ప్రతిపక్ష పార్టీలుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజల పక్షం ఉందనేటువంటి విషయం వాస్తవం. కాబట్టి ఈ హత్యా రాజకీయాలు మానండి. మీరు రాజకీయ విధానాల మీద చర్చ పెట్టుకుందాం. రాజకీయాల్లో మీరు చెప్పండి, మేము చెప్తాం, మా పరిపాలన చెప్తాం, మీ పరిపాలన చెప్పండి, మీ వైఫల్యాలు చెప్తాం, మీరు సరి చేసుకుంటారా సరి చేసుకోరా ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఒక రాజకీయ ప్రత్యర్థుల్ని మనం ఒక ఎనిమిగా చూసి మీరు వాటిని నిర్మూలించేటువంటి పద్ధతి అనేటువంటిది దుర్మార్గమైన పద్ధతి. ఈ పద్ధతి నుంచి తెలంగాణ అనేక క్షోభను అనుభవించింది. మళ్ళీ ఇలా అదే శాంతి భద్రతల పరిస్థితి తీసుకొచ్చి గ్రామాల్లో మళ్ళీ వర్గ పోరాటాలకి మీరు నాందివలకి మళ్ళీ దాడులు చేసుకునేటువంటి పద్ధతి, మళ్ళీ వైషమ్యాల పద్ధతి, మరి కుటుంబాలలో కలహాలు తెచ్చేటువంటి పద్ధతి, మళ్ళా తెలంగాణ ఒక రక్తసిక్తమయ్యేటువంటి పద్ధతిని చెయ్యొద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కొనసాగితే డెఫినెట్గా ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్నే రాని తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో గాంధీయన్ పద్ధతిలో అంటే హింస తావుకు లేకుండా అటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నటువంటి రాష్ట్రం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇవి ఏవి కూడా ఒకవేళ మీరు రాజ్యాంగబద్ధంగా ఇవ్వకుండా మేము ఏం చేయాలో అని అంతకుముందు నిరూపించిన సాయుధ రైతాంగ పోరాటం, నక్సల్బరీ పోరాట వెలుగులో ఇలా తెలంగాణ మట్టిలో దాగున్నది. మట్టిలో తిరుగుబాటు ఉంది, మట్టిలో ప్రేమ ఉంది, మట్టిలో ప్రశ్నించేటువంటి తత్వం ఉంది, మట్టిలో తిరగబడే తత్వం ఉంది. కాబట్టి మీరు ఏదో తెలంగాణ మట్టిని ఏదో మేము ఏమైనా చేసుకుంటాం, మాకు పోలీసులు ఉన్నారు, లేకుంటే వ్యవస్థ ఉన్నది, లేకుంటే ఈ ఇద్దరు లేకుండా నాకు మోడీ వెనుకున్నాడు అని చెప్పి నువ్వు బరి తెగిస్తే ఆ బరి తెగింపును డెఫినెట్గా తెలంగాణ ప్రజలు అడ్డుకుంటారు. జాగ్రత్త అని మేము హెచ్చరిస్తాం. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా తెలంగాణ ఉద్యమాన్నే, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర సాధననే ప్రజాస్వామ్యబద్ధంగా అహింసా పద్ధతి ద్వారా ఉద్యమాల ద్వారా సాధించుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి హత్యా రాజకీయాలతో బెదిరే ప్రసక్తి లేదు. తప్పకుండా ఇలాంటి హత్యా రాజకీయాలను ఇప్పటికైనా ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి దేవిప్రసాద్ గారు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మరో అంశాన్ని తీసుకుంటే విజయానంద్ గారు, ఇవాల్టి నుంచి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తొలి పోరు ప్రారంభం కాబోతోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఇవాళ జరుగుతూ ఉంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్, మధ్యాహ్నం కౌంటింగ్, విజేతల ప్రకటన కూడా జరగబోతున్న అంశం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? 2 ఏళ్లకు సంబంధించిన పరిపాలన పూర్తవుతున్న సందర్భం, 2 ఏళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు కావచ్చు, ఈరోజు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పర్వం కావచ్చు, ఎలా అవకాశం ఉంది? రైతుల నుంచి మొదలుకుంటే విద్యార్థుల వరకు అనేక అంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రభావం ఎట్లా ఉండే అవకాశం ఉంది? యాక్చువల్గా లేటుగా నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల వల్ల గ్రామాలన్నీ పాపము దుమ్ము కొట్టుకుపోయినాయి. అక్కడ అభివృద్ధి అంతా ఆగిపోయి ఉన్నది. అక్కడ గ్రామ ప్రజలంతా కొత్త పాలక వర్గాలు వస్తే ఇకనైనా మా గ్రామాల్లో ఎంతో కొంత ఏదో జరుగుతుందనే ఆశ ఉంది. అయితే గతంలో ఏదైతే గ్రామ పంచాయతీలో సర్పంచులు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బిల్లులే వేలాది కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు డబ్బులు లేవు, ఆశా వర్కర్లకు డబ్బులు లేవు, 4 జీతాలు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీలు సమ్మెకి పోతామంటే వాళ్ళని ఏదో మాట్లాడి సెట్ చేశారు. ఈ పరిస్థితులలో మరి 1000 కోట్ల రూపాయలు ఉస్మానియాకి ఇస్తామని అనౌన్స్ చేశారు. ఒకదానికి పొంతన ఉంటలేదు అసలు. ఇది ఎట్లా సాధ్యమవుతుందని ఈ సందర్భంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇది ఈ నేపథ్యంలో జరుగుతున్నాయి. అంటే పాత సర్పంచ్ పోయి
కొత్త సర్పంచ్ వచ్చుడైనా ఆ గ్రామాలకు ఏమైనా మరి నిధుల కేటాయింపు జరుగుతుందా అనేది ఒకటి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది ఏంటంటే గ్రామ పంచాయతీలలో గతంలో ఉన్నటువంటి సౌకర్యాలకు కావాల్సినటువంటి డీజిల్ పైసలు కూడా లేక ట్రాక్టర్లు మూలకు పడుతున్నాయి అనే వార్తలు కూడా మనం చాలా చూస్తున్నాము. ఈ పరిస్థితులలో ఇవాళ ఏదో రిజర్వేషన్ వస్తుంది, బీసీలకు కనీసం స్థానిక సంస్థలలో ఎక్కువగా రిజర్వేషన్ ఇస్తామనే ఆశ చూపించి వాళ్ళని ఇన్ని రోజులు ఆపి కోట్ల పొంటి తిప్పి టైం పాస్ చేసి 2 ఏళ్ళు విజయవంతంగా సక్సెస్ అయ్యి వాళ్ళ ఉన్న రిజర్వేషన్ 2% తగ్గించి చేయడంతో ఇప్పుడు బహుజనులకి అందులో బీసీ వర్గాలకి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాతినిధ్యం కూడా తగ్గిపోయింది. ఈ సిచ్యువేషన్ లో జరుగుతున్న ఎన్నికలు ఆ గ్రామ పంచాయతీలకి కేంద్రం ఇచ్చే నిధులకు మరి గ్రాంట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తుంది, అక్కడ గ్రామీణ ప్రాంత స్థానిక అవసరాలకు తగ్గట్టుగా వారి పరిపాలనా సౌకర్యాలు ఏర్పరుస్తుందా అనేది పెద్ద ప్రశ్న. పాపం చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టుకొని తిప్పలు పడి ఏదో రేపు పొద్దున ఇంత మనం కూడా రాజకీయాల నుంచి ప్రజాసేవ చేయాలని ఆశపడుతున్న యువకులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కొంత డబ్బులు కేటాయించి వాళ్ళు కష్టపడి ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చినందుకు అది సక్సెస్ చేసేలాగానైనా ఈ ప్రభుత్వం చూడాలి అని చెప్పేసి అయితే మనం అందరం కోరుకుందాం. ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా శాంతియుతంగా జరగాలనేది కూడా ఆకాంక్షిద్దాం. ఎస్ అంటే విజయానంద్ గారు, మనం చూసాం ఎన్నికల్లో చాలా రకాల హామీలు ఇచ్చిన పరిస్థితి. రైతాంగానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సంక్షోభాన్ని మనం చూస్తూ ఉన్నాం. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. గతంలో మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించిన అంశం కూడా మనం చూసాం. ఇలాంటి అంశాలు కావచ్చు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, లోకల్ ఇష్యూస్ ఎట్లాగూ ఉంటాయి, ఇతర అంశాలకు సంబంధించిన ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా? దానికి సంబంధించిన చర్చ ఏమైనా ఉండే అవకాశం ఉందా? అయితే ఇవి మనకు రాజకీయ పార్టీల గుర్తులతో జరిగే ఎన్నికలు కావు కాబట్టి ఇవాళ ఈ బెదిరింపులు, హత్యా రాజకీయాలు, కక్ష సాధింపులు ఇట్లాంటివి జరగడం ద్వారా అనేక పరిణామాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కొంత తండువాలతోటి ఆ కలర్ గుర్తులతోటి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకు వేసి లాస్ట్కు గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా బతుకమ్మ చీరలు పంచి అసందర్భంగా పండగ తర్వాత అవి కట్టుకొని పోయి ఓట్లు వేయమని అడిగే పరిస్థితికి వచ్చింది. సో ఇంత అంటే రాజకీయాలు ఉంటాయి కానీ మరి ప్రతి దగ్గర కూడా ఇలా ఒక పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు ఎవరైనా చేయకూడదు అట్లా. రైట్. అట్లా అనేక రకాల ప్రయోగాలు చేసినారు. ఇప్పుడు స్థానికులకు ఇచ్చిన, రైతులకు ఇచ్చిన హామీలు అవన్నీ కాదండి. ఒక్క యూరియా సంక్షోభము అట్లా రాజకీయ పార్టీ గుర్తుల మీద గిట్ట ఎన్నికలు జరిగితే రైట్ ఒక్క యూరియా సంక్షేమం సరిపోతుంది. ఇక అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహావేశాలతోటి అనేక బాధలు పడి అందులో లైన్లో నిలబడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు కానీ ఇతర హామీల సంగతి పక్కన పెడితే రైతులు ఉంటారు, గ్రామాలు అనగానే రైతులు ఉంటారు. రైతులు చాలా మంది ఇప్పుడు మొన్న యూరియా లేక అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వడ్లు కొనుగోలు కాలేదు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కానీ ఇవి పార్టీ మీద జరిగే ఎన్నికలు కాదు కదా. అందువల్ల వ్యక్తులను చూసి ఓట్లు వేస్తూ ఉంటారు. ఎస్ దేవిప్రసాద్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇవాళ నుంచి పంచాయతీ ఎన్నికల పోరు, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, సవాళ్ళు, ఇతర ఇష్యూస్ ఎట్లా ఉండే అవకాశం ఉంది మీ అంచనా ఏంటి? ఇప్పుడు రాజు గారు, దాదాపు 3834 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 59 లక్షల మంది ఓటర్లు ఈరోజు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మొదటి దశ. ఈ ఎన్నికలకు సంబంధించి చాలా కాలంగా మాకు రిజర్వేషన్లు కావాలి, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఈ రిజర్వేషన్తో ఎన్నికలకు అని ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం అనేక బీసీ సామాజిక వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా చేసినాయి. పూర్తిగా వీటిని అన్నింటినీ పక్కకు పెట్టి వాళ్ళని మోసం చేసి ఆర్డినెన్స్ అని, లేకుంటే శాసనసభలో బిల్లులు చేసినాం, కేంద్రం మెడల్ వస్తామని చెప్పి పూర్తిగా ప్రజల్ని మోసం చేసి ఇవాళ 3,000 కోట్ల రూపాయలు, ఒకవేళ ఎన్నికలు జరపకుంటే 3,000 కోట్లు ప్రణాళికా నిధులు పోతాయి అనేటువంటి ఒక బూచి చూపించి ఇవాళ ఎన్నికలు జరిపేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ ఎన్నికల్లో అవలంబించినటువంటి వైఖరి ఎట్లా ఉంది రేవంత్ రెడ్డిది? అసలు మొత్తంగా ఈ 2 ఏళ్ల పరిపాలనలో 6 గ్యారంటీలు, 420 హామీల్లో మీరు 2 ఏళ్ల పరిపాలన అంటే దాదాపు 40% పరిపాలన అయిపోయింది. ఈ పరిపాలన అయిపోయినటువంటి సందర్భంగా గ్రామాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీలన్నా మీరు చేసిండ్రా? దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ యూరియా కోసం రైతులు బాధపడేటువంటి పరిస్థితి కానీ, రైతు బంధు ఎగ్గొట్టి పూర్తిగా అలా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేశారు. మహిళలకు అందరికీ 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది ఎగ్గొట్టారు. అట్లాగే రైతు కూలీలకు మీరు 12,000 రూపాయలు మీరు ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకు ఇస్తామన్నారు. ఇవాళ అందరూ మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ మళ్ళీ రైతుల ఆత్మహత్యలు గ్రామీణ ప్రాంతంలో మొదలైనడానికి కారణం
2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన. ఓకే. ఇవాళ నీ కరెంటు కటకట మొదలైంది. ఇవాళ రైతులందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు వెలిపిస్తున్నారు. ఇవాళ ఏ రైతు కూడా సుఖంగా పంట పండించుకొని ఇంట్లో మీరు ధాన్యం సరైనటువంటి రీతిలో కొనుగోలు చేస్తలేరు. ఆ పంట వచ్చి అక్కడ మార్కెట్లో పడేడిస్తే మీరు వాటిని ఎంఎస్పి ఇచ్చి కొనే దిక్కు లేదు. బోనస్ బోగస్ అయిపోయింది. ఇట్లా ఏ ఒక్క సమస్య కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ చివరికి ఏం చేసారు, ఇవన్నీ చేతులెత్తేసి మీరు చీరలు కట్టుకొని పోయి ఓటేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు ఇవాళ చాలా అసలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నడి బజార్లో హత్య చేసేటువంటి ఉందా? కేంద్రం ఏమైనా పనిచేస్తుందా? ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ముఖ్యమంత్రి పోయి ప్రచారం చేసి ప్రతి గ్రామానికి తిరిగి మంత్రులు తిరిగి మీరు మీటింగ్లు పెట్టి ప్రజాపాలన పేరు మీద మీరు చీరలు పంచుతూ ఇలా ఆ చీరలు వేసుకొని మీరు పోయి ఓట్లు వేయండి అని చెప్తుంటే ఎన్నికల కమిషన్ నోరు మూసుకున్నది కదా. కాబట్టి నేను ఏమంటున్నా, ఒకవైపు ఎన్నికల కమిషన్ విఫలమైంది, 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమల్లో విఫలమైంది. ఇలా పైగా ఇవాళ ఏం చేస్తున్నారు, ఎవరైనా ఇగో నిన్న లింగంపేటలో జరిగినట్టు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే ఫ్రస్ట్రేషన్లో ఇవాళ భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు, హత్యలు చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దేవిప్రసాద్ గారు, ఇక్కడ మరో కీలకమైన అంశం, గతంలో మనం చూసాం పల్లె ప్రగతి పేరిట ప్రత్యేకమైన నిధులు ఉండే పరిస్థితి ఉండేది. నిధుల వరద ప్రతి నెల ప్రతి సందర్భంలో కూడా పంపించే పరిస్థితి. ఆ తర్వాత ప్రస్తుతం ఈ 2 ఏళ్ల కాలంలో పల్లెల పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఏం చెప్తారు? పల్లెల పరిస్థితి పూర్తిగా పడకేసింది రాజు గారు. ఇవాళ గతంలో కేసీఆర్ గారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే దేశిక ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని చెప్పి పారిశుద్ధ్యం దగ్గర నుంచి కల్లాల వరకు వారు అత్యంత శ్రద్ధ చూపించి మీరు ప్రతి గ్రామానికి ఒక డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం, ఆ పారిశుద్ధ్యాన్ని పరిశీలించడానికి వాటిని నివారించడానికి ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేయడం, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ పెట్టి హరితహారం పేరు మీద చెట్లను నాటించేటువంటి ప్రయత్నం. తర్వాత గ్రేవ్ యార్డ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా గ్రేవ్ యార్డ్లు చేసేటువంటి ప్రయత్నం, అట్లాగే పార్కుల సంస్కృతి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, రైతులందరూ ఒక దగ్గర కూర్చొని చర్చించేటువంటి రైతు వేదికల నిర్మాణం చేయడం, తర్వాత రైతు కల్లాలు ఏదైనా ప్రకృతి కనకరించకపోతే వడ్లు మీరు కుప్పగొట్టుకోవడానికి అవసరమైనటువంటి రైతు కల్లాలు ఏర్పాటు చేసేటువంటి, అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఒక అద్భుతమైన సజీవంగా ఒక ఆవిష్కరించేటువంటి ప్రయత్నం కేసీఆర్ నాయకత్వం. ఇలా గ్రామాల్లో ఏం జరుగుతూ ఉంది? ఈ 2 ఏళ్ల నుంచి పారిశుద్ధ్యం పడకేసింది. అసలు ఎవరు డీజిల్ పోసేటువంటి పద్ధతి లేదు. ఒక్కొక్క పంచాయతీ కార్యదర్శి 10 లక్షల రూపాయలు అప్పయింది రాజుగారు. ఇవాళ అందరూ అప్పుల బాధతో ఉన్నారు. ₹1 రాష్ట్రం నుంచి విడుదలైనటువంటి ప్రయత్నం లేదు. కనీసం మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చి కేసీఆర్ గారు 24 గంటలు ఇంటి దగ్గర నల్లాలు పెళ్లి చేస్తే కనీసం వాటిని రిపేర్ చేసేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భం వస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఏదో మీరు ఏది చెప్తే అది ఫాలో అయ్యేటువంటి ప్రజలు కాదు. తెలంగాణ ప్రజలు పరిశీలిస్తారు, కానీ పోయి గోడ కొట్టుకొని తల వల్లగొట్టుకోరు. కేసీఆర్ గారు చెప్తారు కదా, సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఆ గోడను ఎట్లా పగలగొట్టాలో తెలంగాణ ప్రజలకు తెలిసినంత ఇంకే భారతదేశంలో ఏ ప్రజలకు కూడా తెలియదు. సమయం సందర్భం బట్టి డెఫినెట్గా ఆ ప్రభుత్వాలను నేల కూల్చినటువంటి చరిత్ర మన తెలంగాణలో అనేక సందర్భాల్లో కనబడ్డది. కాబట్టి ఇప్పుడు ఏదో ప్రజలకు ఏదో మేము పంచాయతీ ఎన్నికలు లేవు, నిజంగానే ఈ ఎన్నికల్లో గుర్తులు లేవు. కానీ గుర్తులు లేకపోయినా కూడా ఇవాళ ఎక్కడ ప్రతిపక్షాలు గెలుస్తాయో, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ప్రజాప్రతినిధులు వస్తారో, ఎక్కడ నన్ను నిలదీస్తారో అనేటువంటి భయంతో ఇవాళ ఒకవైపు దాడులు చేస్తూ ఉన్నారు, ఒకవైపు ఏమో ఈ మీటింగులు పెట్టి ప్రజలందరినీ కూడా భ్రమింపజేసేటువంటి పద్ధతి చేసి ఏదో తాత్కాలికమైనటువంటి రాయితీలు ఇచ్చి మీరు చేసేటువంటి ఈ పద్ధతి చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. చాలా కీలకమైన విషయం ఇది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను 10 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో దాన్ని కాపాడమే కాకుండా ఒక గ్రామీణ ప్రాంతాలన్నింటినీ కూడా సకల సౌకర్యాలకు నిలయాలుగా తీర్చిదిద్దిన అనేక సందర్భాలు పల్లె ప్రగతి ద్వారా ప్రత్యేకంగా నిధులు కేటాయించిన సందర్భాలు ఉండేవి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చివరికి ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా లేకపోవడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అవసరమైతే తప్పకుండా రానున్న రోజుల్లో ప్రతి అంశంపై కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా దానికి సంబంధించిన ప్రభావం ఉంటుందనే అంశాన్ని దేవిప్రసాద్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. విజయానంద్ గారు, మరొక కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. అన్నదాతలతో పాటు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై నిన్న కేటీఆర్ గారు కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా ప్రభుత్వం గతంలో
గతంలో వారికి బీమా కల్పించాల్సిన పరిస్థితి ఉంటే పూర్తిగా వాటన్నిటిని కూడా చేతులు ఎత్తేస్తున్న నేపథ్యంలోనే సిరిసిల్ల నియోజకవర్గంలో పూర్తిగా సొంత ఖర్చులతో వారికి బీమా సౌకర్యం కల్పించిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా ఈ ఆత్మహత్యల పరంపర? విద్యార్థులు ఓవైపు, ఆటో డ్రైవర్లు మరోవైపు, దీనికి తోడుగా అన్నదాతలు, కౌలు రైతుల ఆత్మహత్యలు కూడా ఇటీవల మనం చూసాం. ఓవరాల్గా ఇష్యూస్ని మనం ఎట్లా చూడాలి? ప్రభుత్వాలు రాజకీయాలు ఇవాళ ఎంత కీలకమైనవో ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మనం అంచనా వేయొచ్చు. రాజకీయాలను క్యాజువల్ గా తీసుకొని ఓట్లు అంటే ఏదో పండుగ అనుకొని గమ్మత్ అనుకొని ఓట్లు వేస్తే ఒక్కొక్క రాజకీయ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజల జీవితాల మీదకి వస్తాయి సార్, వాళ్ళ ప్రాణాల మీదకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ ఏలిన వారి కొత్త నీతుల కత్తుల వంతెన కదలనీయదని మా నాన్న ఒక పాట రాశాడు. ఈ చేనేత వాళ్ళ ఆత్మహత్యల మీద ఒకప్పుడు అంటే ఏలిన వాళ్ళు కొత్త కొత్త నీతులు పట్టుకొస్తారు. వాళ్ళు తీసుకొస్తే అది మనుషుల జీవితాలను చంపేస్తా ఉంటది. వాళ్ళు వీళ్ళని చంపాలనే ఉద్దేశం, వీళ్ళ బతుకులు ఖరాబ్ కావాలనే ఉద్దేశంతో చేయరు కావచ్చు, కానీ వాళ్ళు అనాలోచితంగా దాని నుంచి వచ్చే పరిణామాలను ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే అది ఎవరు చావుకో వస్తుంది. అది ఓటర్లు కూడా మేము గట్ల అనుకోలేదని తర్వాత అనుకుంటే కదా, చాలా అనుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా ఓటు వేసేటప్పుడు ఇది ఎంతో మంది ప్రాణాలకు సంబంధించిన విషయము అని చెప్పి మనం ఆలోచించి ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ గ్రామ పంచాయతీలో కూడా ఓట్లు జరుగుతున్నాయి కనుక నేను మాట్లాడుతున్నాను. ఇవాళ ఏమైంది, ఆటో డ్రైవర్లకి ఈ స్థితి ఎందుకు వచ్చింది? వేలాది మంది, చాలా ఇవాళ రేపు బీటెక్లు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఆటోలు నడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళు బతుకు తెరువు లేక ఏదో వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతుంటే ఇవాళ తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీ వల్ల వాళ్ళకి గిరాకీ లేక వాళ్ళకు బతుకు ఇబ్బంది అయింది. ఆ తర్వాత వాళ్ళకి ఇంత బీమా సౌకర్యం ఫ్రీగా ఉండేదాన్ని లేకుండా చేయడం వల్ల ఇవాళ వాళ్ళ ఆత్మహత్యలు చేసుకొని ఆదాయాలు సరిపోక వాళ్ళ కనీస అవసరాలు వాళ్ళ ఆదాయంతో తీర్చుకోలేక వాళ్ళకు 1500 2000 వచ్చే దగ్గర నుంచి వాళ్ళ 500-600 కూడా రానటువంటి పరిస్థితి రావడంతో పాపం వాళ్ళ జీవితాలు ఛిద్రం అయిపోయినాయి. ఆ నేపథ్యంలో ఇది ఏర్పడ్డది. ఇప్పుడు కేటీఆర్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేషన్, ఒక ఎమ్మెల్యేగా, ఒక పార్టీ నాయకుడుగా ఆయన నిరంతరం సమాజంలో ఉన్నవాడుగా ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ నుంచి తన వ్యక్తిగా తీసుకున్నారు. గొప్ప విషయము. ఇట్లా మిగతా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ముందుకొస్తారనే ఆశాభావం కూడా నిన్న వ్యక్తమైంది. రావాలి కూడా, కానీ వ్యక్తులుగా చేసే కంటే కూడా ప్రభుత్వంగా వాళ్ళకి ఏదైనా ఒక తప్పకుండా ప్రత్యామ్నాయం చేస్తామని చెప్పినారు. ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది ఆటో డ్రైవర్లకు కూడా ఆదుకుంటామని. ప్రభుత్వంగా ఏదైనా వాళ్ళకి తప్పకుండా తోడుగా నిలబడాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంది. అది చాలా పెద్ద సీరియస్ సమస్య అండి. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. చివరిగా ముగించే ముందు దేవిప్రసాద్ గారు, వాస్తవానికి మనం చూస్తున్నాం ఓవైపు అన్నదాతలకు సంబంధించిన ఆత్మహత్యలు, అన్నదాతలకు సంబంధించి గతంలో బీమా ఉండేది, ఆ బీమాకు సంబంధించిన ధీమా కూడా లేకుండా పోయిన పరిస్థితి, ప్రీమియం కూడా కట్టట్లేదని, ఆటో డ్రైవర్కి ఇచ్చిన హామీ కూడా అమలు కాకపోవడంతో చివరికి వ్యక్తిగతంగా బీమా చేయించే పరిస్థితి ఇప్పుడు సిరిసిల్లలో తలెత్తిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఇష్యూస్? ఇప్పుడు రాజు గారు, తెలంగాణ పరిస్థితి ఏమైందంటే గత 2 ఏళ్ల నుంచి విద్యార్థుల ఆత్మహత్యలు, రైతు కూలీల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, బీసీ రిజర్వేషన్ల కోసం రకరకాల ప్రయత్నాలు, చివరికి రిటైర్ అయిన ఉద్యోగులు 26 మంది గుండె వ్యాధితో లేకుంటే రకరకాల వ్యాధులతో చనిపోయేటువంటి పరిస్థితి. అంటే మొత్తంగా కూడా తెలంగాణ ఒక సంక్షోభానికి నెట్టివేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ పార్టీ గత 2 ఏళ్లుగా చేస్తున్నది. దాని ప్రభావం మనం చూస్తున్నాం. ఇలా ఆటో డ్రైవర్లకు సంబంధించి చాలా స్పష్టంగా ఏటా 12,000 రూపాయలు ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. కారణం ఏంది? బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల వాళ్ళకు ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోతున్నది, వాటికి రియంబర్స్ చేయాలనేటువంటి పద్ధతిలో మీరు 12,000 ఇస్తామన్నారు కదా. ఏమైంది? 2 సంవత్సరాలు అయింది, 24 నెలలు, 24 × 12 ఒక్కొక్క ఆటో డ్రైవర్కు 2,50,000 పైగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది. అందుకే మన బాకీ కార్డ్ అనేది మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు రిలీజ్ చేసి ఏ వర్గానికి ఎంత బాకీ ఉందనేటువంటి విషయాన్ని వారు చెప్పారు. అసలు బీమా డబ్బులు కడతలేరు మీరు. ఇలా బీమా డబ్బులు కట్టకపోవడం వల్ల ఇలా కేటీఆర్ గారు తన చొరవతో ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా జీవిత బీమా చేయించి ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ వ్యవస్థాపరంగా ఆదుకోవాలనేటువంటి డిమాండ్ను వారు కేటీఆర్ గారు నిన్న ప్రస్తావించారు. కాబట్టి ఈ ఆటో డ్రైవర్ల బతుకంతా కూడా ఇలా చాలా దుర్భరంగా మారింది. రోజు 1000 రూపాయలు 1200 సంపాదించుకునే ఆటో డ్రైవరు వచ్చేటువంటి పరిస్థితి, అందులో 300 కిరాయికే పోతుంది. రాజుగారు, ఆటో డ్రైవర్ల జీవితం ఎట్లయిపోయిందంటే 300 రూపాయలు కిరాయి ఇచ్చేసుకోవాలి. సొంత ఆటోలు చాలా మందికి ఉండవు, అప్పులు తెచ్చుకొని వడ్డీకి తెచ్చుకొని చెయ్యాలి. వచ్చే 200లో ఎంతమంది బతకాలి చెప్పండి?
కాబట్టి ఇవాళ ఒక దయనీయమైనటువంటి నాకు విచిత్రం ఏంటంటే మనం ఒక రోజు ఆటోలో నేను వస్తుండగా రైట్ ఆ ఆటో నడిపేట ఆయన సర్పంచ్. నాకు చాలా బాధ అనిపించింది. మొన్న ఒక దగ్గరికి పోయి వచ్చిన తర్వాత నేను రిటర్న్లో ఆటోలో వస్తున్నాను వనస్థలిపురం నుంచి. ఓకే వస్తుంటే ఆ సర్పంచ్ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక గ్రామానికి సంబంధించిన సర్పంచ్. ఏం సార్ ఏంది ఆటో నడుపుతున్నాడని నేను ఆరాధిస్తే గ్రామాలకు ఆయన అనేక పనులు చిన్న చిన్న పనులు చేయించి అవి చేస్తే ఆ బిల్లులు రాక ఇబ్బంది పడి అప్పుల పాలైపోయి ఇవాళ ఆ బిల్లుల కోసం హైదరాబాద్ నగరంలో ఆటో నడుపుకొని బతుకుతున్నాడు. రైట్ అంటే చివరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజాప్రతినిధులను ఇలా సర్పంచ్ ఎన్నికలు పెడుతున్నారు. 3734 మంది సర్పంచులు చేస్తారు. రైట్ కనీసం వాళ్ళకు గ్రామాలకు ఇది ప్రశ్నార్థకమే. కాబట్టి భవిష్యత్తులో ఇవాళ డెఫినెట్గా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి ఏ వర్గాలకైతే మీరు హామీ ఇచ్చారో ఆ వర్గాల హామీని అమలు చేయండి. రైట్ మీరు అమలు చేయడం మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం రాకమానదు. ఈ సమస్యల పరిష్కారం కోసం మేము ముందుంటామని ఒక ఎజెండాను ఇవాళ కేటీఆర్ గారు ప్రవేశపెడుతున్నారు. డెఫినెట్ గా ఆటో వర్కర్లు అందరూ కూడా ఆలోచించారు. ఒక ఆటో వర్కర్ల సమస్య కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల సమస్య. ఇది రైతుల దగ్గర నుంచి విద్యార్థుల వరకు ఎదుర్కొంటున్నటువంటి ఒక సంక్షోభం. ఈ సంక్షోభం డెఫినెట్ గా ఇది ఒక పోటనంలా మారుతుంది. డెఫినెట్ గా ఈ ప్రభుత్వాన్ని వేటాడుతుంది, సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతుంది. ఎస్ మనం చూస్తా ఉన్నాం చాలా కీలకమైన విషయాలన్నీ కూడా. అన్నిటికంటే ముఖ్యంగా సకల రంగాలను విధ్వంసం చేసి సకల వర్గాలకు తీవ్ర స్థాయిలో అన్యాయం చేసి వారందరినీ కూడా సంక్షోభంలోకి నెడుతున్న ఈ మొత్తం వ్యవహారంపై తప్పకుండా తిరుగుబాటు తప్పదు, విస్ఫోటనంలా మరోసారి ఉద్యమం తప్పదని చెప్పేసి దేవిప్రసాద్ గారు హెచ్చరిస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. అన్నదాతల నుంచి ఆటో డ్రైవర్ల వరకు జరుగుతున్న ఆత్మహత్యల పరంపర అయితే ఉందో ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను కూడా తీవ్ర స్థాయిలో నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, సంక్షోభంలో కూరుకుపోయేలా చేస్తున్నారు. కాబట్టి ఈ విధ్వంసకాండ కొనసాగుతుందని దేవిప్రసాద్ గారు అలాగే విజయ్ గారు కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు, విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.